తను తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. సో ఒక్కసారి మాట్లాడేద్దాం. అవును, వాట్స్ యువర్ నేమ్? అభినవ్. హాయ్ అభినవ్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? ఒకసారి డీటెయిల్ గుడ్. కొంచెం నవ్వవా ప్లీజ్? సో తెలుగు వస్తుందా నీకు? నాకు వస్తుంది. యా నీకు వస్తుంది. యు ఆర్ ఫ్రమ్? నేను ఇక్కడ న్యూ జెర్సీలో వచ్చాను, ఇక్కడ టెక్సస్ లో. ఇక్కడే అబ్బాయి గా మాట్లాడుతున్నాడు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. సో నీకు ఇండియా ఇష్టమా అమెరికా ఇష్టమా? అమెరికా. ఎందుకని? ఎందుకంటే ఎంతో టెక్నాలజీ, ఎంతో డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ నియర్ బై ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు చాలా షాప్స్ ఉన్నాయి ఇండియాలో కూడా. ఇండియాలో టెక్నాలజీ పెరిగింది. నాకు తెలుసు. ఇండియాలో నేను ఇండియాకి ఆల్సో వెళ్తాను. ఇక ట్రిప్స్ పైన పీలే నచ్చింది నాకు మోస్ట్లీ. అక్కడ పీలేలో ఉండే మోస్ట్లీ టెక్సస్ లో ఇక్కడ ఎంతో టెక్నాలజీ ఉంది ఇక్కడంతా. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ. డాడీ కాకపోతే డాడీ. వై డాడ్? నన్ను ప్లేసెస్ కి తీసుకుని వెళ్తారు. ఓకే. అప్పుడు ఐటమ్స్ బై చేస్తారు మనకి కావాలంటే. అంటే మమ్మీ ప్లేసెస్ కి తీసుకెళ్ళరు, ఐటమ్స్ బై చేయరు. తీసుకుని వెళ్తుండే, బట్ నాన్న ఇంకా తీసుకుని వెళ్తారు పూల్ కి అవంతా ఫన్ గా. Cool. Thank you so much. It was nice talking to you. What's your name? అశ్రత్. Ashrath. So you are from న్యూ జెర్సీ. ఇండియా ఎప్పుడైనా విజిట్ చేసావా? చాలా సార్లు. ఇష్టమైన ప్లేస్ ఏంటి ఇండియాలో? అనుపల్లి. అనుపల్లి. యూఎస్ నచ్చిందా ఇండియా నచ్చిందా? ఇండియా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇండియా ఎందుకని? మ్యాంగోస్. నాకు కూడా మ్యాంగోస్ ఇష్టము. సో ఇండియా ఎందుకు ఇష్టం అంటే పిల్లలు మ్యాంగోస్ అన్నారు. సో చూసారా ఎంత పవర్ఫుల్ లో మన ఇండియా. ఎలా వీడసలు ఎంత క్యూటెస్ట్ అంటే వచ్చినప్పటి నుంచి సిగ్గు పడతానే ఉంటారు. హాయ్. ఎందుకు అంతలాగా సిగ్గుపడుతున్నావు? మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. యూ పీపుల్ కే కొంచెం సిగ్గుపడుతుంది. నన్ను చూసి సిగ్గుపడుతున్నావా? కొంచెం యూ పీపుల్ చూసి సిగ్గుపడుతుంది. కొంచెం న్యూ పీపుల్ చూసి సిగ్గుపడతావా? ఓకే. సో ఇప్పుడు నా పేరు ఐశ్వర్య. నీ పేరు? అనిరుద్. ఎక్కడ పుట్టావు అనిరుద్ నువ్వు? టెక్సాస్. మరి తెలుగు ఎలా వస్తుంది నీకు? నాకు తెలుసు. మళ్ళీ వేస్తాడు. ఎలా తెలుసు తెలుగు? నా నాన్న అమ్మ ఇండియాలో బోర్న్ అయ్యారు. ఓకే. నేను టెక్సస్ లో బోర్న్ అయ్యాను. ఓకే. అమ్మ నాన్న నేర్పించారా నీకు తెలుగు? ఓకే. ఇండియా ఎప్పుడైనా వచ్చావా? ఇండియా ఎన్నో సార్లు వచ్చావా? సో ఇండియాలో నీకు ఏమంటే ఇష్టం? నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. ఎందుకంటే హెల్పింగ్. వావ్. వాట్స్ యువర్ ఏజ్? 7 years లో హెల్పింగ్ డాక్టర్. గ్రేట్ నాన్న. సో మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? బోత్. ఇంటెలిజెంట్ ఫెలో. బోత్. వై బోత్? ఎందుకంటే అమ్మ నాకు ఎంతో కొనిస్తుంది, నాన్న ఎంతో ట్రిప్స్ తీసుకుంటారు. ఇట్ వాస్ క్యూట్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీ ఇద్దరు రండి ఒకసారి. మీ ఇద్దరు రావాల్సిందే. సో హాయ్, హలో, వాట్స్ యువర్ గుడ్ నేమ్? ప్రదీప్. సుమన్ గారు. ఓకే. సో ప్రదీప్ గారు ఎన్ని ఇయర్స్ అయింది యూఎస్ వచ్చి? 15+ years. ఓకే. సో జాబ్ పర్పస్ మీద వచ్చి ఇంకా ఇక్కడ సెటిల్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది అంటే డిఫరెన్స్ ఏంటి ఇండియాకి యూఎస్ కి? డిఫరెన్స్ అంటే దేర్ ఇస్ ఎ లాట్. యా ఐ నో. డిఫరెన్స్ ఉంది. అయితే మన హోమ్ కంట్రీ. సో ఆల్వేస్ డిఫరెన్స్ అని చూడడం కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ హోమ్ ఫర్ యూ, రైట్? బట్ హోమ్ నుంచి బయటికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం ఆ టైంలో యూఎస్ వచ్చాము. సో అంటే ఇండియన్ మిస్ అవుతూ ఉంటారా బాగా? డెఫినెట్లీ ఆల్ ద టైం. వెళ్ళిన తర్వాత తిరిగి రాబుద్ది కాదు, రావాలి. పిల్లలు, జాబ్. సో బాగా వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? బాగా వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు అంటారా? నేనైతే మామూలుగా యూజువల్లీ కిడ్స్ ఆడుకుంటుంటాను.
Okay. కొన్నారు దే ఆర్ లైక్ స్ట్రెస్ పర్సన్స్. సో ఇప్పుడు అంటే బేసిక్ గా ఇప్పుడున్న జనరేషన్స్ కానీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ చిన్న పిల్లల నుంచి కానీ పెద్దవాళ్ళ వరకు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో ఏమన్నా టిప్స్ అంటే స్ట్రెస్ బస్టర్ గా ఏమన్నా చెప్పగలరా? అంటే ఇది చేస్తే స్ట్రెస్ బస్ట్ అవుతుంది అని ఏదంటే ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవాలా నాకు అర్థం. కిడ్స్ తో కూడా స్ట్రెస్ బస్టర్, అరే కిడ్స్ తో కూడా స్ట్రెస్ ఉంటుంది, వర్క్ లో కూడా స్ట్రెస్ ఉంటుంది. ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకుంటే దాని వల్ల కనీసం ఫోకస్ డివైడ్ అవుతుంది కాబట్టి స్ట్రెస్ బస్టర్. సో మీరు యాక్టివిటీ పెట్టుకొని డైవర్ట్ అవుతారు. వర్కౌట్ చేస్తారు, కొంతమంది జిమ్కి వెళ్తారు, కొంతమంది సంబంధం. మీరేం చేస్తారు? నేను ప్లేయింగ్ ఉంటది, ఫ్రెండ్స్ తో ఇంకా ఉంటది, పర్సనల్ టైం ఉంటుంది ఫ్రెండ్స్ తో. సో ఆ విధంగా సో ఇప్పుడు యుఎస్ లో కూడా నాకు తెలిసి ఎక్కువ తెలుగు పీపులే ఉన్నారు ఎక్కడ చూసినా. ఎంతో మంది ఉన్నారు. సో దానివల్ల నేను మేము డాలస్ నుంచి వచ్చామన్నమాట. సో విజిటింగ్ ఇక్కడ ఫ్రెండ్స్ నే కలుసుకున్నాము. సో దిస్ ఇస్ లైక్ సో అంటే మీ ఇద్దరు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, అయితే అది ఇచ్చేది మైక్. మిమ్మల్ని అడగకూడదు ఈ క్వశ్చన్. వాట్ ఈస్ ఎంబారసింగ్ థింగ్ అంటే స్కూల్లో ఈయనకున్న ఎంబారసింగ్ థింగ్? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అయ్యో ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోయామే. చెప్పండి యూ షుడ్ సే. I don't think so. He is one of the ఇంతకు ఎక్స్ప్రెషన్ లో ఏదో ఉంది అని తెలిసింది. వీడియోలో చెప్పమన్నా. నో కమెంట్స్. నో కామెంట్స్. ఇట్ వాస్ లైక్ ఫన్ వీడియో. ఫన్ గా చెప్పచ్చు, ఏం కాదు, పర్లేదు. మీ వైఫ్ కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఇఫ్ యూ హ్యావ్ ఇన్విజిబుల్ పవర్స్ ఫర్ ఎ డే, ఒక రోజే, ఎక్కువ రోజులు కాదు, ఏం చేస్తారు? Invisible power. Like you become invisible? Yeah. ఆఫీస్కి వెళ్ళాలంటే ఆఫీస్ తప్పుతుంది. Maybe I'll visit the places which we can't visit in general. Maybe I'll go to అదేమంటారు? మరి తెలుగు వాళ్ళు ఎక్కడ కలిసినా స్మార్ట్ గా ఆన్సర్లు ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కాంట్ గో విజిట్ ప్రెసిడెంట్ ఉంటుంది దాన్ని ఏమంటారు? ఓవెల్. వైట్ హౌస్ ఓవెల్ రూమ్. I'll go visit that. ఓకే. ఎలాంటి చోట్లకి వెళ్ళి చూసి రావచ్చు. సో వాట్ వుడ్ యు డు? మీరేం చేస్తారు? ఏం చేస్తారన్నారు? ఐ డోంట్ నో. ఐ మీన్ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రాబ్లీ వన్ క్రేజీ థింగ్. One crazy thing. ఇలాంటి ఫార్మల్ థింగ్స్ కాదు. కొంచెం you can go into the pilot and then sit next to the pilot and watch me out of the plane flies. ఓకే, దట్స్ నైస్. ఏమన్నా క్రేజీగా వస్తాయేమో, క్రిస్పీగా వస్తాయేమో వెయిట్ చేస్తున్నాను. మీ వాళ్ళు కూడా వెనకాలకి వెళ్ళిపోయారు కదా, ఏమో చెప్తారు. మీకు బాగా క్రేజీగా లేదు, మళ్ళీ తర్వాత మాకు ఉంటుంది. కమెంట్ కింద ఉంటుంది కదా. నైస్ మీటింగ్ యూ.